హలో ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి. చాలామంది యాగంటికి వెళ్ళాలని అనుకుంటారు కానీ వెళ్ళలేకపోతారు. వాళ్ళ కోసం ఈ వీడియో స్పష్టంగా గుడి ముందర నుండి లోపల వరకు క్లియర్గా మీరు డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుందో అలా ఈ వీడియో రూపొందించాను మీకోసం. ఒకసారి చూడండి. యాగంటి పుణ్యక్షేత్రం అనేది ఉమామహేశ్వర ఈశ్వరుని గుడి ప్రసిద్ధి. అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామి ఆ గుహలో అనే ఒక కథ పూజారి గారు చివరిలో చెప్తారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు. ఇలా ముగ్గురు కొలువైన ఈ పుణ్యక్షేత్రం యాగంటి. అంతకన్నా మరో అద్భుతం ఏమిరా అంటే, కలియుగానికి ఈ యాగంటికి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. గుడి లోపలికి వెళ్ళాక మీకే అర్థమవుతుంది. ముందుగా మనకు కోనేరు దర్శనమిస్తుంది. కోనేరులో చూడండి ఎంత బాగుందో. రాను రాను కోనేరులో నీళ్ళు అనేది చాలా వరకు తగ్గుతున్నాయి. చాలా కోనేరులు నేను చూస్తున్నాను. నిజంగానే రాను రాను అవి అభివృద్ధి చేయాలని దేవస్థానం వాళ్ళకి అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోనేరు ఉండడం వల్ల గుడి ముందర నిజంగానే ఆ గుడికి చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. దేవస్థానం వారికి ప్రతి గుడిలో కోనేరు అనేది అభివృద్ధి చేయండి. ఇంకా భక్తులు కోనేరు అనేది మొదటిగా దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే కోనేరులో స్నానం చేసి గుడిలో దర్శనం చేసుకోవడం అనేది నిజంగానే చాలా పవిత్రంగా ఉంటుంది. అలాంటి ఇక్కడ యాగంటిలో కూడా కోనేరులో స్నానం చేసుకొని దర్శనానికి ముందుకు బయలుదేరుతున్నాం. కోనేరులో స్నానం చేయడం అనేది నిజంగానే చలితో కూడుకునింది. అందులో చలికాలం కాబట్టి అసలు చాలా చలి అనిపించింది నాకు. ఆ చలంతా కొంచెం గుడికి ముందరికి వెళ్ళేటప్పటికి నాకు ఒక ఏదో భక్తి భావన అనేది చాలా మనసుకు ఎంతో ఆహ్లాదకరం అనిపించింది. అది చూస్తే చలి కూడా నాకు తెలియట్లేదు. నిజంగా చూడండి, ఇక్కడ గుహలో దేవుడు అక్కడ వెలిసినాడంటే ఎంత గొప్పతనం అనేది ఒకసారి మీకు కూడా ఒకసారి ఆలోచన చేయండి. యాగంటికి రావాలి, అందరూ దర్శనం చేసుకోవాలి. మంచి పుణ్యక్షేత్రము, చాలా బాగుంటుంది. మీరు కూడా వీలు కుదిరినప్పుడు తప్పకుండా యాగంటికి రండి. ఈ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. నా ఛానల్ విజయ్ క్రియేషన్స్ పిఎల్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. నాకు 102 జ్వరం ఉన్న ఈ వీడియో తీయాలని, ఈ గుడికి రావాలని ఒక సంకల్పం నా మనసు కనిపించింది. 102 జ్వరం ఉన్నా కూడా నేను అలాగే వచ్చేసాను. వచ్చాక నిజంగానే చన్నీళ్ళ స్నానం చేశాను. జ్వరంతోనే చన్నీళ్ళ స్నానం చేసి గుడిలోకి ముందుకు వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ జ్యోతిని వెలిగిస్తారు. యాగంటి తిరునాళ్ళ రోజు జ్యోతిని వెలిగిస్తారు. ఇక్కడ చాలా సాహసోపేతము. ఆ పూజారి గారికి నిజంగానే గొప్పగా చెప్తూ ఉంటారు. అదే అండి ప్లేసు. అలా జ్వరం ఉన్నా కూడా నిజంగానే ఈ వాతావరణం చూసి నాకు నిజంగానే జ్వరం అనేది టాబ్లెట్ వేసుకోకపోయినా కూడా నార్మల్గా నా ఒళ్ళు అనేది నిజంగానే సహకరించింది. అందుకే నేను ఈ వీడియో తీయగలిగాను. లేకుంటే నిజంగానే చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఉమామేశ్వర గుడిలో పూజారులు వాళ్ళ శాస్త్రోపేతంగా మంత్రాలు చదువుతున్నారు ఒక పక్క. ఇక్కడ చూడండి, కలియుగానికి ఈ యాగంటికి ఉన్న గొప్ప కనెక్షన్ ఏదిరా అంటే బసవ. ఈ ఆవు కలియుగంలో
గొప్ప నిజంగానే దేవుడు ఉన్నాడు అనే ఒక చాలామంది నమ్మరు. ఇక్కడ ఈ గుడి చూశాక ఈ బసవయ్య చరిత్ర, యాగంటి బసవయ్య చరిత్ర విన్నాక నిజంగానే దేవుడు ఉన్నాడు. లేకుంటే ఒక రాయి పెరగడమేంది, సంవత్సరాల తరబడి పెరగడమేంది చూడండి. ఖచ్చితంగా నమ్ముతారు. ఇదేనండి వెంకటేశ్వర స్వామి, యాగంటి గుహలో ఉన్న వెంకటేశ్వర స్వామి. ఇక్కడ చూడండి బసవ. నిజంగానే నాకు చాలా ఆనందం అనిపించింది. నిజంగానే ఈ కలియుగానికి ఈ బసవయ్యకి ఉన్న కనెక్షన్ తెలుసుకున్నాక నిజంగానే చాలా ఆనందం అనేది వేసింది. నా కోరికలు నా మనసులో ఉన్నటువన్నీ ఆ బసవయ్యకి చెప్పాను. అది ఎంతవరకు తీరుస్తాడనేది అది ఆ దేవుడికి వదిలేశాను. కానీ నా మనసులో ఉన్న బాధను తీర్చాలని ఆ బసవయ్యతో నేను చెవిలో చెప్పాను. మీరు కూడా మీ బాధలు ఏదన్నా ఉంటే ఈ కలియుగ నిజంగా నిదర్శనం దేవుడు ఉన్నాడన్న నిదర్శనం ఇది. నిజంగానే ఒక రాయి సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలకి రాయి పెరుగుతూ వస్తుందంటారు. అది నిజమా అంటే రాయి పెరగడం ఏంది, రాయి ఇంకా అసలు అరుగుదల అవుతుందే కానీ పెరగడం అనేది ఎక్కడా జరగదు. చూసిండ్రు. ఇది నిజంగానే అసలు నిజంగానే దేవుడు ఉన్నాడంటే ఈ ఒక్క విషయంతో ఎవరైనా నమ్మాల్సిందే. ఓం నమః శివాయ. ఇక్కడ చూడండి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం గుడి విషయాల గురించి అక్కడ పొందుపరిచారు. ప్రతి మనిషి గుడికి వెళ్ళాలి. ఎందుకు అంటే మనసులో రుగ్మతలు, కల్ముషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. ఎలా అంటే అక్కడున్న వాతావరణము, భక్తిభావము మరియు మనకు తెలియని విషయాల గురించి అక్కడ పొందపరుస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ చూడండి ఆ కొండల్లో ఏంటి ప్రతి ఎప్పుడైనా సరే, ఏ కాలంలోనైనా సరే ఇక్కడ నీళ్లు పొర్లుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మనసు అనేది ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు మన మెమరీ పవర్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. ఒక విషయం తెలుసుకోండి, ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళండి, అలవాటు చేయించండి, చాలా బాగుంటుంది. పిల్లలకు, పెద్దలకు మన కొత్త ప్రదేశం పోయినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అలాగే చిన్నపిల్లలు ఏమిరా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే మనము వీడియో గేమ్స్, లేదంటే టీవీలో ఉన్న సినిమాలో, లేకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్స్ ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటారు. కానీ గుడి లోపలికి వచ్చి ఆ గుడి యొక్క ఔన్నత్యం గురించి తెలుసుకున్నప్పుడు అరే ఇంత భక్తి, ఇంత దేవుని యొక్క శక్తి ఉందా అనే ఆలోచన వస్తుంది. చూస్తుగా చాలా. ఇదండి అగస్త్యముని ఆశ్రమము. ఇక్కడే అగస్త్యముని ఈ గుహలోని చాలా సంవత్సరాలు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసినారండి. ఇక్కడ చూడండి, ఇప్పటికి కూడా ఇక్కడ కొంతమంది మునులు ఇక్కడ పూజలు చేస్తూ భక్తులకు విషయాలు తెలియజేస్తూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదండి యాగంటి పుణ్యక్షేత్రం యొక్క రూపం. ఇక్కడ మనం చాలా చిత్రపటాల్లో చూస్తూ ఉంటాము. ఇక్కడ మెట్టుకులు ఎక్కుతూ లోపల గుహలోకి వెళ్తాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువు ఉంటాడు లోపల. ఆ వెంకటేశ్వర స్వామి గుడిలోనే లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్ర పూజారి గారు తెలియపరుస్తారు. నేను లోపలికి వెళ్ళాక పూజారి ఏం చెప్తాడో వీడియో తీయొద్దు అన్న నేను మీకోసం అనేసి వీడియో తీశాను. కానీ ఆ వీడియో గుహ మాత్రమే కనపడుతూ ఉంటుంది. స్వామి మాటలు వినండి, గుడి యొక్క నిజం అనేది తెలుస్తుంది. సరే వినండి మళ్ళీ తర్వాత. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
నాతో పాటు చాలామంది భక్తులు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ యొక్క యాగంటి యొక్క చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో చూడండి. అక్కడి నుండి అండి నేను బయలుదేరి వచ్చిండేది. ప్రతి భక్తుడు అక్కడ వెహికల్ పెట్టేస్తాడు. నేను వెహికల్లో రాలేదండి, చాలా ప్రయాసపడ్డాను. నిజంగానే కొన్ని విషయాలు తెలియాలంటే కొంచెం కష్టపడాలి. ఆ కష్టాన్ని ఎదుర్కొన్నాను. నిజంగానే నాకు ఆ కష్టం కూడా ఇక్కడికి వచ్చాక మర్చిపోయాను. ఇంత సంతోషం అనిపించింది నాకు ఈ కొండల మధ్యలో, ఈ యొక్క వాతావరణంలో. నిజంగానే ఇక్కడ చాలా వరకు గుహలు ఉన్నాయండి. చాలా గొప్ప విషయం. గుహ అనేది అప్పట్లో ఇంత ఎలా ఎలా ఇలాంటి గుహలు ఏర్పాటు చేశారు. నడిచి వెళ్ళి లోపలికి వెళ్ళాలంటేనే ఎలాగా ఉంది. కానీ ఆ కాలంలో ఏమీ లేకపోయినా గుహలు ఏర్పడి అక్కడ మునులు తపస్సు చేసి ఎన్నెన్నో విషయాలు ఇక్కడ మనం చూశాక అర్థమవుతా ఉంది. నిజంగానే చాలా గొప్ప విషయం అండి. ఇలాంటివన్నీ చూడటం వల్ల పెద్దవాళ్ళు ఇన్నేళ్ళు అయినా కూడా, నాకు ఇంత వయసు వచ్చినా కూడా ఇలాంటివి నేను చూడలేకపోయానే, ఇలాంటివన్నీ తెలుసుకోలేకపోయానే అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక. నిజంగానే నాకు కూడా అలాగే అనిపించింది. ఎన్ని రోజులైంది నేను ఇలాంటి మంచి గుడిని నేను ఇన్ని రోజులు మిస్ చేశాను. ఎప్పుడో రావాల్సింది. కాబట్టి ఇప్పుడు వచ్చాను. నాకు చాలా అదృష్టం అనిపించింది నిజంగానే ఈ గుడి చూడడం వల్ల. ఇక్కడే అగస్త్యముని ఆశ్రమము. ఇక్కడ వీడియోలు తీయద్దని చాలాసార్లు చెప్పారు పాపం. నేనే మీకోసం అనేసి నేను వీడియో తీశాను. ఇక్కడ నుండి గుడి అంటే ఇక్కడ అగస్త్యముని ఆశ్రమం నుండి ఇట్లా బయటకు చూసినప్పుడు ఇలా కనబడుతుందండి. ఇక్కడ చూడండి ఎంత గుహ అండి. నిజంగానే కొద్దిగా కూడా చమకదు ఈ గుడిలో. ఇక్కడ గుహలో అసలు ఎలా ఉందో చూడండి గుహ అనేది. ఆంధ్ర వాళ్ళే కాదు, పక్క రాష్ట్రం తెలంగాణ, కర్ణాటక నుండి కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ భక్తులు. ఇది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసినది. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా అప్పటి నుండి ఇదేనండి విషయము. స్వామి చెప్తాడు, వినండి బాగా. మనకి ఎక్కడ పోయిన శివుడు అంటే లింగమే స్వామి. ఇక్కడ లింగాలు లింగములో ఉమామహేశ్వర స్వామి స్వయంగా బ్రహ్మంగారు చెప్పింది అదే కాలజ్ఞానంలో. యాగంగా పశువు అంతకంతకు జరిగి కాలు దగ్గర ఎక్కేస్తారు. పశువుని చూశారు, ఇట్లా వెడలకు పెరుగుతున్నారు స్వామి. పూర్వం మన పెద్దవాళ్ళు స్తంభాల చుట్టూ పెరిగేవారు. ఇప్పుడు పెరగనీకి అభిలేమైన ఆయనకు నిజంగా పెరుగుతున్నారు. ఆయన కింద కోనేరు చూసారా, ఆ కోనేరు దగ్గర దిగి నడిచి వస్తారు. ఆయన నీళ్లు తాగి ఆయన అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆ రూపంలో బయలుదేరి పైన నరసింహస్వామి నరసింహస్వామి ఆయన అనివేయమంగా బ్రహ్మంగా ఆ స్వామి వారు ఆయన కాలు పెట్టి రంకి చేస్తారు స్వామి. ఆ రంకి శబ్దం కాశీవుడికి నమస్కారం. అటువంటి టైంలో తిరుమలలో ఆ తిరుమలలో శివం బాలసుందర్ ఇతర పురుషరూపం. ఈ క్షేత్రంలో కాపులు రావు, నవగ్రహాలు. అగస్త్యామహాముని తపస్సు చేస్తున్నప్పుడు హోమాలింగాన్ని గోధుమలు కూడా మాంసం ముక్కలు తెచ్చేది. అందుకోసమే సూర్యుడు చంద్రుడు కాపులు రావు. పైన స్వర్గమాలు దేశీయం భారతీ అన్నవరం అగ్రేయ మనం ఏం కాదు. రాత్రిలో ఒక రూపంలో శ్రీవాము స్థలాలు ఒకే రోజు. ఈ కొండకు వచ్చిన భక్తాలు గజమాలకు కానీ అఖండ దీపానికి కానీ ధూమ నైవేద్యాలు కానీ చిన్న ఈ క్షేత్రంలో నీళ్లు చూశారు. ఇక్కడ కొండపై కొండ గ్రహంలో ఇక్కడ ఈ నీళ్లు ఈ కొండపైన 16 కిలోమీటర్ల దూరంలో ముచ్చట్లాడకు క్షేత్రం ఉంది. అక్కడ దేవతంతా ముచ్చట్లాడుతుంది. అక్కడ 10 ఫుట్లు పసుపు కుంకుమ అక్షంతలు కలిపారు. ఆ నీళ్లకు వచ్చాయి. గంగా యమునా సముద్రం ఆ నీళ్లు తాగిన చదువుకున్న స్వరూప నివారణ ఇస్తాను. మంచిగా నమస్కారం చేసుకోండి, ఆపిస్తాను. ఇదండి యాగంటి చరిత్ర. దయచేసి అందరూ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ క్రియేషన్స్ PLR మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు సపోర్ట్ చేసి మరిన్ని వీడియోలు నేను తీస్తాను. థ్యాంక్ యూ.